హలో ఎవ్రీబడీ. ఇప్పుడే 'రావ్ బహదూర్' సినిమా చూసొస్తున్నాను. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు నైట్ నుంచి 'నాగబంధం' తర్వాత ఇప్పుడు 'రావ్ బహదూర్.' 'రావ్ బహదూర్' సినిమాకి ప్లాటొచ్చేటప్పటికి స్టోరీ కాదు ప్లాటొచ్చేటప్పటికి రామప్ప అనే ఒక రావ్ బహదూర్ అంటే ఒక జమీందారు తన ఫైనల్ డేస్‌లో ఒక టెర్మినల్లీ ఇల్‌గా ఉంటారు. చాలా సీరియస్ డేస్. బట్ సైన్స్‌నంతా కాదని అందరూ డాక్టర్స్ అతనికి టైం లేదన్నా సరే, అతని లైఫ్ స్పాన్ అనేది ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటది. ఎందుకు ఎక్స్‌టెండ్ అవుతూ ఉంటదంటే, ఆయన మైండ్‌లో ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతూ ఉంటది. ఆ యుద్ధం ఏంటనేది చెప్పకూడదు. ఆహ్, ఆ యుద్ధాన్ని ముగించడం అనేది ఆయన చివరి కోరిక. ఆ చివరి కోరిక తీరే వరకు అలా పట్టుకునే ఉంటారు. పాత రోజుల్లో మీరు చాలా వినే ఉంటారు. చాలా చోట్ల కొంతమంది ముసలోళ్ళు మంచాన పడి చనిపోరు ఏం జేసినా సరే. బట్ అప్పుడు ఏంటంటే వాళ్ళ ఫైనల్ కోరిక ఏంటని అడుగుతారు. ఆ కోరిక తీరిస్తే కొంతమంది చనిపోవడం అనేది చాలా సార్లు నిజ జీవితంలో కూడా చేశాం. ఆ పాయింట్ అనేది తీసుకొని సినిమాగా జేశారు. సో, సినిమా గుడ్ పార్ట్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. సినిమా ఆహ్, ఎక్స్‌పీరియన్స్ తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని జెప్పి పబ్లిసైజ్ చేశారు. సినిమాకి ట్యాగ్‌లైన్ ఇదే అండ్ మహేష్ బాబు గారు కూడా అగ్రెసివ్‌గా దాన్నే ప్రమోట్ చేశారు. సో, గుడ్ పార్ట్స్ విషయానికొస్తే టెక్నికల్లీ బ్రిలియంట్ సినిమా. ప్రతి క్రాఫ్ట్ కూడా ఒక న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్. అంటే రెట్రో స్టైల్ అదంతా పీరియడ్ సెటప్‌లో ఉండే సినిమా. బట్ రెట్రో స్టైల్ సెటప్ అంతా ఉంటది. బట్ అంతా కూడా న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అంటారు కదా! న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఎవ్రీథింగ్ ఒక టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ అన్నీ కూడా ఒక పీరియడ్ సెటప్ గాని, లేకపోతే ఆ ప్రొడక్షన్ డిజైన్ గాని, మనుషులేసే కాస్ట్యూమ్స్ గాని, లేకపోతే అక్కడుండే సరౌండింగ్స్ గాని, వాళ్ళ హావభావాలు గాని అండ్ ఎవ్రీథింగ్ ఒక క్విర్కీనెస్ ఉంటది. ఆ క్విర్కీనెస్ కూడా ఒక ఆ టైప్ ఆఫ్ నేరేటివ్ తెలుగు సినిమాలో చాలా ఫ్రెష్‌గా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా అప్పటి పీరియడ్ సెటప్‌కి సెట్ అయ్యేలాగా ఇచ్చారు. అన్నీ కూడా ఫ్రెష్‌గా. ఎవ్రీథింగ్ అబౌట్ ద ఫిల్మ్ టెక్నికల్‌గా చాలా బ్రిలియంట్‌గా ఉంటది. సో, అది గుడ్ పార్ట్స్. అండ్ సినిమా విషయానికొస్తే అండ్ 'సత్యదేవ్' విషయం గురించి స్పెషల్‌గా మెన్షన్ చేయాలి. 'సత్యదేవ్' మనందరికీ తెలిసిందే వెరీ గుడ్ యాక్టర్. బట్ ఇది ఈ సినిమాలో అతని పెర్ఫార్మన్స్ అనేది సెవెరల్ నాచెస్ హైయర్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా ఉన్న ప్రాస్థెటిక్ మేకప్‌ని క్యారీ చేస్తా ఒక డిఫరెంట్ పెక్యూలియర్ స్టైల్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్‌ని లేకపోతే లాంగ్వేజ్‌ని డైలాగ్ డెలివరీని క్యారీ చేస్తా చాలా యూనిక్ పెర్ఫార్మన్స్. ఒక రకంగా ఏంటంటే ఈ సినిమాని వెంకటేష్ మహాని పూర్తిగా నమ్మి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టేసి చేసిన క్యారెక్టర్. సినిమా మొత్తంగా కూడా సినిమా మీద మీకు ఏ ఒపీనియన్ అయినా రావచ్చు గానీ, 'సత్యదేవ్' టెరిఫిక్ అనే ఒపీనియన్ మాత్రం కాన్స్టెంట్‌గా అక్రాస్ ది బోర్డ్ ఉంటది. సో, అది వెరీ గుడ్ అటెంప్ట్. అండ్ సినిమా విషయానికొస్తే, సినిమా అనాలిసిస్ చెప్పుకోవాల్సొస్తే, ఒక మనిషిలో ఇన్‌హెరెంట్‌గా ఒక అహం ఉంటది. ఆ అహం ఆ మనిషిని డామినేట్ చేసినప్పుడు అది ఎలాంటి పరిస్థితులకు తీసుకెళ్తది, ఒక్కొక్కసారి ఆ మనిషిని పతనావస్థకి ఎలా తీసుకెళ్తదనేది పాయింట్. అండ్ అనుమానం పెనుభూతం. అనుమానం ఒక మనిషికి ఏదైనా ఉండొచ్చు గానీ, ఆ అనుమానం అనేది ఉన్నప్పుడు తన సొంత మనుషుల్ని లేకపోతే తన నీడను కూడా నమ్మని పరిస్థితుల్లో ఉంటారు. ఆ అనుమానం భూతమయ్యి ఒక మనిషిని సైకలాజికల్‌గా ఇబ్బంది పెట్టేటప్పటికి రామప్ప అనే ఓల్డ్ మ్యాన్‌ని అది ఎంతకి పరిస్థితులకు దారి తీసిందనేదే ఈ సినిమా. సో, వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక ఫిలాసఫీగా కూడా చాలా బావుంటది. అండ్ బట్ ఏంటంటే, ఆ సినిమాని ట్రీట్ చేసిన విధానం. ఇలాంటి సినిమాని కొంచెం క్రిస్ప్‌గా నేరేట్ చేయగలిగితే, కొంచెం ఇంట్రెస్టింగ్‌గా నేరేట్ చేయగలిగితే చాలా, చాలా అంటే చాలా గుడ్ అప్రిసియేషన్ ఒస్తది. బట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ ఈజ్ ఫస్ట్ ఇంట్రడక్షన్ చాలా ఇంట్రిగింగ్‌గా ఉంటది. మనకి ఆ వరల్డ్‌లోకి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. బట్ అక్కడి నుంచి సత్యదేవ్ యాంటిక్స్ స్టార్ట్ అవుతాయి. ఆహ్, ఆ యాంటిక్స్ స్టార్ట్ చేసేటప్పటికి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా లెంతీగా ఉంటది. ఆహ్, సత్యదేవ్ యాంటిక్స్ అనేది రిపీట్ అవుతూ ఉంటాయి. అట్ వన్ స్టేజ్ ఏంటంటే కథ అనేది పెద్దగా ఎక్కడ ప్రోగ్రెస్ అవ్వదు. ఆ ప్రోగ్రెస్ అవ్వకపోవడం, ఆ సత్యదేవ్ యాంటిక్స్ అనేది రిపీట్ అవ్వడం ఏంటంటే ఒక చాలా అంటే చాలా పెయిన్‌ఫుల్‌గా, బోరింగ్‌గా ఉంటది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్ కూడా పేస్‌లో పెద్ద ఉండదు. అంటే గ్రాఫ్ అంతా ఒక స్ట్రెయిట్ లైన్‌లో వెళ్తా ఉంటది. జనరల్‌గా ఒక సినిమాని మనం ఎంజాయ్ చేయాలంటే ఆ గ్రాఫ్ అప్పుడప్పుడు డౌన్ అవ్వు ఉండాలి.
ఆ డౌన్ అయ్యేది ఏంటంటే నెక్స్ట్ అప్ వచ్చేది ఏదైతే ఉందో ఆ అప్‌కి ఇంకా హెల్ప్ చేస్తది. బట్ ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ 'రావ్ బహదూర్' అనే సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా ఒక ఫ్లాట్ లైన్‌లో గ్రాఫ్ అనేది ఎక్కడా ఉండకుండా ఉంటది. బట్ సెకండ్ హాఫ్‌కి, ఫస్ట్ హాఫ్‌కి తేడా ఏంటంటే సెకండ్ హాఫ్‌లో కూడా ఈ స్లో పేస్ అనేది ఇష్యూ జరుగుద్ది. బట్ స్టిల్ ఏంటంటే కథ అనేది కొంచెం ప్రోగ్రెస్ అవుతది. ఆ ప్రోగ్రెస్ అవ్వడం వల్ల కొంచెం బెటర్‌గా సినిమా సెకండ్ హాఫ్ ఫీల్ అవుతాం మనం. అండ్ క్లైమాక్స్‌లో ఒక చిన్న ఫిలాసఫికల్ ట్విస్ట్ అనుకోవచ్చు దాన్ని. ట్విస్ట్ అంటే మనం జనరల్‌గా సినిమాల్లో ఎక్స్‌పెక్ట్ చేసే ట్విస్ట్ కాదు. ఒక ఒక ఫిలాసఫీని కన్వే చేయడానికి వాడే ట్విస్ట్‌లుంటాయి. ఎస్పెషల్లీ టువర్డ్స్ ది క్లైమాక్స్. ట్విస్ట్‌లన్నీ కూడా చాలా టెర్రిఫిక్‌గా పనిచేస్తాయి. 'వెంకటేష్ మహా' గారిని డెఫినెట్‌గా ఐడియా లెవెల్‌లో అప్రిషియేట్ చేయాలి. బట్ ఏంటంటే క్రాఫ్టు, ఐడియా అన్నీ కలగలిసినప్పుడు ఏదైతే కూడా ఆ ఎగ్జిక్యూషన్, రైటింగ్ ఇంకా బెటర్‌గా ఉంటే గనక చాలా బాగా సినిమా ప్రోగ్రెస్ అవుతది. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే పాటలు కూడా పెద్దగా నోటబుల్‌గా ఉండవు. పెద్దగా హెల్ప్ చేయవు కాజ్‌కి. ఆహ్, సినిమా ఫైనల్‌గా ఏం చెప్పుకోవాలంటే సైకలాజికల్ డ్రామాస్ యూజువల్లీ ఏంటంటే ఒక రకంగా అందరి కప్ ఆఫ్ టీ కాదు. సైకలాజికల్ డ్రామా ఇది. అండ్ మోర్ ఆఫ్ సీన్ బేస్డ్‌గా అంటే కూడా కన్వర్జేషన్స్ బేస్డ్‌గా వెళ్తా ఉంటది. సో, దిస్ మే నాట్ బి ఎవ్రీబడీస్ కప్ ఆఫ్ టీ. అండ్ సో, మీరు ఓపికగా కూర్చోగలిగితే, కూర్చొని అప్రిషియేట్ చేయగలిగితే దేర్ ఆర్ సమ్ గుడ్ పార్ట్స్. గుడ్ పార్ట్స్‌ని మీరు ఎంతవరకు ఎంజాయ్ చేయగలరు అనే దాన్ని బట్టి సినిమా మీకు డిగ్రీ ఆఫ్ లైకబిలిటీ అనేది డిఫర్ అవుతూ ఉంటది. బట్ గుడ్ అటెంప్ట్. బట్ రైటింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ కుడ్ హావ్ బీన్ లాట్ బెటర్. అండ్ పెర్ఫార్మన్సెస్ విషయంలో మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుంటే 'దీపా థామస్' హీరోయిన్ చేశారు. యాప్ట్ రోల్. ఆ అమ్మాయికి ఒక ఆంగ్లో ఇండియన్ క్యారెక్టర్. చాలా పర్ఫెక్ట్ రోల్‌లో ఫిట్ ఆవిడ. అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక ఆయన చేశాడు. ఆయన కూడా ఇంపార్టెంట్ రోల్. ఆయన కూడా చాలా చేశారు. అండ్ ఒక ఆయా క్యారెక్టర్ ఉంటది. అచ్చమ్మ క్యారెక్టర్ అని ఒకటి ఉంటది. ఆవిడ కూడా చాలా లైకబుల్‌గా ఉంటది సినిమాలో. అండ్ టెక్నికల్‌గా కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎవ్రీథింగ్ ఈజ్ బ్రిలియంట్. సో, సినిమా ఎక్స్‌పీరియన్స్ తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అనేది ఒక బిగ్ క్లెయిమ్. ఒక టాల్ క్లెయిమ్ అనే చెప్పుకోవచ్చు. టెక్నికల్‌గా లేకపోతే ఐడియా వైస్‌గా అది కొంతవరకు ఓకే అనుకోవచ్చు. అండ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ క్విక్‌నెస్ అయన్నీ కూడా చేసుకోవచ్చు. సైకలాజికల్ డ్రామాలు కూడా చాలా రేర్ కాబట్టి అది కూడా చేసుకోవచ్చు. బట్ రేస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యి, ఫస్ట్ టేక్ ఆఫ్ అయ్యారా? మధ్యలో బాగా ఫస్ట్‌లో ఉన్నాడా అందరికంటే? అనే దానికంటే కూడా ఆ ఫినిష్ లైన్ దాటారా లేదా అనేదే మ్యాటర్స్. ఎక్స్‌పీరియన్స్ తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అనే ఫినిష్ లైన్ దగ్గర ముందు రైటింగ్ ఇబ్బంది పడడం వల్ల ఆ లైన్ క్రాస్ అవ్వలేకపోయారు. బట్ నెవర్‌దెలెస్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఓకే. స్టిల్ నేను కూర్చుంటాను. కొన్ని కొన్ని గుడ్ పార్ట్స్ ఉన్నాయి కదా! ఆ గుడ్ పార్ట్స్ నేను అప్రిషియేట్ చేస్తానంటే